రాముడు వనవాసానికి వెళ్లడం, ఆ దుఃఖంతో మహారాజు దశరథుడు కూడా మరణించడంతో అయోధ్యాపురం మరింత శోకంలో మునిగిపోతుంది. అయితే రాముడి పట్టాభిషేకం నిలిచిపోయిన తర్వాత వెంటనే రాజ్యాభిషేకానికి రమ్మని వశిష్ఠుడు మేనమామల ఇంట్లో ఉన్న రాముడి తమ్ముడు కైకేయి కుమారుడైన భరతునికి కబురు పంపుతాడు. అప్పటికే ఆ రాత్రి భరతుడికి వచ్చిన పీడకల వల్ల అతడు వేదనతో ఉంటాడు. అయితే జరిగిన సంగతులేవి భరతుడికి చెప్పకుండా వచ్చిన దూతలు అతన్ని అయోధ్యకు తీసుకొస్తారు. కుమారుడికి స్వాగతం పలికిన కైకేయి భరతుని త్వరగా పట్టాభిషేకం చేయించుకోమని తొందర చేస్తోంది. మాటల్లో దశరథుడు మరణించిన సంగతి, సీతారామ లక్ష్మణులు అడవులకు పోయిన సంగతి కూడా చెబుతుంది. కొడుకు మేలు కోసమే ఇదంతా చేశానని చెబుతుంది. అయితే జరిగిన విషాదం అంతా తెలుసుకున్న భరతుడు కోపంతో దుఃఖంతో తల్లిపై మండిపడతాడు. అధర్మానికి ఒడిగట్టిన తల్లిని తీవ్రంగా నిందిస్తాడు. రాముని వనవాసం మాన్పించి తిరిగి అయోధ్యకు పిలిచి పట్టం కట్టి తాను అన్నని సేవిస్తానని చెబుతాడు. మన్నించమని కౌసల్యను వేడుకుంటాడు. ఆ తరువాత వశిష్ఠుని అనుమతితో భరతుడు తండ్రికి అగ్ని సంస్కారం చేస్తాడు. 12వ దినాన శ్రద్ధా కర్మలన్నీ పూర్తి చేస్తాడు. 14వ రోజు భరతుని రాజ్యాభిషిక్తుని కమ్మని రాజ ఉద్యోగులు కోరుతారు. భరతుడు దానికి నిరాకరిస్తాడు. రాముడే రాజు కావాలని రాముణ్ణి అయోధ్యకు తీసుకొచ్చి అభిషిక్తుడిని చేసి తాను మాత్రం తల్లి కోరికకు వ్యతిరేకంగా అడవులకు పోతానని అంటాడు.